సమాజం ఎటుపోతుందో, ముఖ్యంగా ఇండియా ఎటుపోతుందో అర్థం కావట్లా. ఏ కేసులకి పెద్ద శిక్షలు లేవు. ఎవడైనా బయటికి రావచ్చు. ఏ కేసు పెట్టిన వాడైనా బయట తిరుగుతాడు. ఏదైనా సులువుగా చేయడానికి బోల్డన్ని అవకాశాలు, మార్గాలు చాలా ఉన్నాయి. ఎంత పెద్ద కేసు పెట్టుకున్నా ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టి, చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టిన కేసుల్లో బుక్ అయిన వాడు కూడా బయటకు వచ్చి నరరూప రాక్షసుల్లాగా ఆరుగురిని ఎంత కిరాతకంగా చంపాడనేది మనం చూసాం. సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. ఆ అమ్మాయి నన్ను రమ్మంది, ఆ అమ్మాయి నన్ను ఇబ్బంది పెట్టింది, వాళ్ళు డబ్బు లేని వాళ్ళు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు, నా దగ్గర ఎన్నో రకాలుగా డబ్బు ఇబ్బంది అన్నప్పుడల్లా తీసుకున్నారు, పైగా నేను డబ్బు ఉన్నవాడని తెలిసి నన్ను ప్రతిదానికి నువ్వు డబ్బు ఇవ్వకపోతే మా అమ్మాయి దగ్గరికి వచ్చావు, నేను కేసులు ఎరికేస్తామని చెప్పామని చెప్పి ఈ రకంగా నా దగ్గర లక్షల డబ్బులు తీసుకున్నారు. నేను భయపడి 10 మందిలో పరువు పోతుందని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చాను. ఎప్పుడైతే నేను డబ్బులు ఇవ్వటం మానేస్తానో వాళ్ళు నన్ను కేసులు ఇరికించారు. అప్పుడే నా పరువు పోయింది, నా ఇజ్జత్ పోయింది, నా భార్యకి తెలుస్తుంది అని చెప్పి నేను ఈ రకంగా చేయాల్సి వచ్చిందని సెల్ఫీ వీడియో ఒకటి రిలీజ్ చేశాడు. అమ్మాయి మేనమామ వచ్చి అలా కాదండి వాడి తేడా అని చెప్తున్నారు. ఇక్కడ తప్పు ఒప్పు ఎవరిదనేది దానికంటే కూడా నేను మాట్లాడేది ఏంటంటే, కావాలని 498 కేసులు పెట్టి మనం అప్పుడు హైదరాబాద్లో అమ్మాయి 498 కేసులు పెట్టి ఆ ఫారెన్ నుంచి వచ్చేసి వాడు ఉద్యోగం ఫారెన్లో పోయి ఇక్కడ అరెస్ట్ చేసి వాళ్ళ అమ్మగారు దిగులు పెట్టుకుని ఆవిడ చనిపోయి ఈ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుని ప్రెగ్నెంట్ వచ్చిన తర్వాత అతను ఇంటికి వచ్చి ఆ అమ్మాయిని ఎంత కిరాతకంగా చంపాడో వాళ్ళ ముందు అందరి ముందు చంపాడో మనందరం చూసాం. తప్పుడు కేసులు పెట్టి లేకపోతే పోలీసులు భయం ఉంటుంది, మన అమ్మాయి వెనకాల తిరిగితే వాడిని పోలీస్ స్టేషన్లో పెట్టి 4 ఉతికిస్తే అని అనుకోవడానికి లేదు. ఇప్పుడు ఏ మనిషి అయినా మారటానికి పోలీస్ స్టేషన్లో మన మీదకి వస్తున్నాడని పెట్టి వాడు మారతాడు పోలీస్ కోటింగ్లు అయిన తర్వాత అని అనుకోవడానికి లేదు. ఖర్చులు పెంచుకుంటున్నారు, ఎక్కడి నుంచైనా మనం బయటికి రాగలం అనుకుంటున్నారు, బెయిల్ మీద బయటకు వస్తున్నారు, బయటకు వచ్చి చిత్రహింసలు చేసి నరికి చంపుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ నేను మాట్లాడేది అది. వైష్ణవి గురించి మనం అంత చూసాం. తల్లిదండ్రులు హాల్లో ఉండగా బెడ్రూముల్లో భార్యని చంపి అతను జైలుకి వెళ్ళాడు. రేపు అతను రిలీజ్ అయిన తర్వాత ఎవరిని ఏం చేస్తాడనేది ఎవరికి తెలుసు? అంటే ఒక మనిషిని మనము వేలెత్తి చూపించకూడదు, వాడు తప్పుడోడని చెప్పకూడదు, వాడి వెధవ అని చెప్పకూడదు, సాక్ష్యం ఇవ్వకూడదు, మనము పోలీస్ స్టేషన్లో వాడిని పెట్టకూడదు, ఏమీ చేయకూడదు. చట్టాలు ఉంటాయి, 4 రోజులు ఉంటాడు, నెలన్నర తర్వాత బెయిల్ మీద బయటకు వస్తాడు. ఏంటిది? ఇండియా ఎక్కడ బాగుపడుతుంది? ఎక్కడి నుంచి ప్రజలు అప్రమత్తంగా ఎక్కడ ఉంటారు? ఎన్ని రోజులని ఉంటారు? ఎక్కడ బెల్లు కొట్టి ఎవడొచ్చి చంపుతాడో తెలియదు. మన కళ్ళ ముందు ఏదైనా జరుగుతుంది, మనం వెళ్ళి ధైర్యంగా అవునండి మేము చూసాం బలనవాడు ఇలా చేశాడని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఎవరు చెప్పరు, జరిగిన వాళ్ళు కూడా ఇంకా చెప్పుకోలేరు. మళ్ళీ వాడు రిలీజ్ అవుతాడు, రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ చంపుతాడు మనందరినీ. అంటే ఏ తప్పు మనం అనుభవించాల్సిందే, వాడు వచ్చి ఏం చేసినా మనం భరించాల్సిందే, బయటకు వచ్చి చెప్పకూడదు, మళ్ళీ వచ్చి చంపుతాడు. ఎందుకు శిక్షలు కఠినంగా ఉండట్లేదు? లా అండ్ ఆర్డర్లు ఎందుకని రెస్పాన్సిబిలిటీగా ఉండట్లేదు? ఇష్టారాజ్యంగా ఏ కేసుల్లో లేని వాడిని జీవిత ఖైదీలు వేస్తారు, ఏ కేసుల్లో లేని ఆయేషా మేరీ కేసులో అతను ఎవరో పేరుంది, అతను తీసుకెళ్ళి జైల్లో పెట్టి వాడు నడవడానికి కూడా లేకుండా చేసి పంపించారు. ఇప్పటివరకు అమ్మాయిని చంపిన వాడు ఎవరో కనుక్కోలేకపోయారు. ఇప్పుడు నిన్న వచ్చి 6గురిని చంపి నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద పడుకోబెట్టి కన్న పిల్లలను కూడా ఇచ్చేసాడంటే వాడు ఎంత ధైర్యవంతుడు, ఎంత కథ, అసలు ఏంటది? వాడిని బయటికి వదలటం ఏంటి? వదిలిన తర్వాత మీరు జాగ్రత్తగా ఉండండి, వాడు ఇట్లా బయటకు రిలీజ్ చేయడానికి ఒక పోలీస్ చెప్పకపోవడం ఏంటి? ఏమి చేయని వాడినేమో లాకప్ డెత్లు చేస్తాడు, లేకపోతే ఏమి చేయని వాళ్ళనేమో ఇష్టారాజ్యంగా లోపల పెట్టి ఉతుకుతారు, ఏమి చేయని వాళ్ళ మీద కేసులు బనాయిస్తారు, ఏం చేయని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతారు. నిజంగా చేసిన వాళ్ళనేమో ఇష్టారాజ్యంగా బయటకు వదిలేస్తుంటే ఏ ధైర్యంతో అందరూ ఇప్పుడు కేసులు పెట్టాలి? ఏ ధైర్యంతో ఎవడి మీదైనా సాక్ష్యం చెప్పాలి? ఏ ధైర్యంతో మనం ముందుకెళ్ళగలుగుతాం? ఇది మన ఇండియా పరిస్థితి. ఫస్టు పథకాల కంటే ఈ చట్టాలు మార్చండి. ఎవడు పిల్లలకి వాడు చదివించుకోవాలని వాడికి తెలుసు, ఎవడి ఇల్లు వాడికి కట్టుకోవడం వచ్చు,
ఎవడు పొట్ట వాడు పోషించుకోవడం తెలుసు, ఎవడి తల్లి వాడికి తిండి పెట్టుకోవడం వచ్చు. కానీ చట్టాలు కఠినంగా లేకపోయినా, శిక్షలు గట్టిగా అమలు కాకపోయినా ఈ రకంగా ఉంటే మాత్రం ఎక్కడ భద్రత ఉంటుంది చెప్పండి? ఏ రకంగా భద్రత ఉంటుంది? ఆడపిల్లలను బయటికి పంపిస్తే ఎవడే చేస్తాడు, వాడి పోలీస్ కేసు పెడితే వాడు రేపు పొద్దున వచ్చి చంపడానికి భయమే, గ్యారంటీ ఏంటి? పిల్లాడు బయటికి వెళ్తాడు, ఏదో యాక్సిడెంట్ అవుతుంది, అక్కడ గొడవ అవుతుంది, మళ్ళీ వాళ్ళు వచ్చి మన ఇంటి మీదకి రారని గ్యారంటీ ఏంటి? ఏంటిది? రియల్గా ఇంటికి వచ్చి తలకాయలు పగలగొట్టి రియల్గా చంపుతుంటే ఆస్తగాదాలు ఉంటున్నాయి, వాళ్ళకి మా గొడవలు అవుతున్నాయి, రక్షణ కల్పించండి అంటే ఒక్క పోలీసుడు రక్షణ కల్పించలేదు. ఏలూరులో నిర్దాక్షిణ్యంగా సొంత తమ్ముడు కొడుకే వచ్చి పెదనాన్ని చంపేసిపోయాడు. ఈ పొలంలో ఉండి రైతు ఫోన్ చేశాడు, నాకు రక్షణ కల్పించండి, ఇక్కడ నా వెనకాల ఎవరో తిరుగుతున్నట్టుగా ఉంది, నాకు అనుమానంగా ఉందని ఫోన్ చేస్తే పోలీసులు పట్టించుకోలేదు. ఏంటిది? ఏంటి? ఎక్కడికి వెళ్తుంది మంది? ఏమి రాజకీయాల్లోకి వచ్చి ఎక్కితే ఏం పథకాలు ఇద్దామనే దానికంటే పలానా తప్పు చేస్తే వాడికి ఏ శిక్ష వేద్దామని ఆలోచించండి. బయటికి రాకుండా వాడిని ఎంత ఇబ్బంది పెడదామని ఆలోచించండి. పెద్ద పెద్ద చట్టాలు తెచ్చారు, ఆడపిల్లలను ఇలా చేస్తే ఆ చట్టం అన్నారు, ఇలా చేస్తే ఈ చట్టం అన్నారు, ఎక్కడ ఏదీ లేదు, ఏ న్యాయం జరగట్లేదు. ఉన్న కొద్దీ ఇంకా 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 అసలు ఇండియాలో ఉండడం అనవసరమేమో అనిపిస్తుంది. అక్కడ అమెరికాకు పోయి అందరం సెటిల్ అవుదామంటే అక్కడేమో ట్రంప్ ఉండి లేనిపోయిన కేసులు పెట్టి అందరిని లోపల వేస్తున్నాడు, దొంగలను అంటగడుతున్నాడు, ఏమీ లేకుండా చేస్తున్నారు. ఇది పరిస్థితి, దౌర్భాగ్యం ఈ రకంగా ఉంది. ఆలోచించండి, అందరూ ఆలోచించి లాయర్లు, జడ్జిలు, పోలీసులు, అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రులు కూర్చుని ఏ రాష్ట్రాల వాళ్ళైనా సరే ఎట్లాంటి శిక్షలు వేస్తే వీడు బయటికి రాకుండా, వీడు ఇంకోళ్ళ జోలికి వెళ్లకుండా ఉంటాడో ఆలోచించండి.